చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్కి వెళ్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మధు బండి ఆపి వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది. మధు వాళ్ళ ఫ్రెండ్ అమ్మ గుర్తుకొచ్చిందా మధు, బాధపడకు, నీవు అమ్మ కోరుకున్నట్టు పెద్ద ఇంజనీర్ అవుతావు కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అంటుంది. మధు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తారు. వెళ్తుంటే లోహిత వాళ్ళ ఫ్రెండ్ కార్ డ్రైవ్ చేస్తుంది. లోహిత మధు బండికి చాలాసార్లు హారన్ కొడుతుంది. మధు వాళ్ళ ఫ్రెండ్ నువ్వు వాళ్ళని వదిలిపెట్టొద్దు అంటుంది. మధు నేనెందుకు వదిలిపెడతాను, వాళ్ళ తాట తీస్తాను అంటుంది. స్పీడ్గా వెళ్ళి కారుని దాటేసి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళి బండి పెడుతుంటే లోహిత కారు బండిని గుద్దుతుంది. కారు నుంచి లోహిత బయటికి వస్తుంది. లోహిత మధుని ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అంటుంది. మధు లోహితను కారు ఎక్కేసరికి కళ్ళు నెత్తికెక్కాయా అంటుంది. లోహిత ఇది నార్మల్ వాళ్ళ పార్కింగ్ ఏరియా కాదు, హై రేంజ్ వాళ్ళ పార్కింగ్ ఏరియా అంటుంది. మధు ఇలా రేంజ్ల గురించి మాట్లాడితే నాకు ఒక రేంజ్లో కాలుతుంది అంటుంది. లోహిత కాలితే ఏం చేస్తావు అంటుంది. లోహిత మధుని కొడుతుంది. మనం చదువుకోవడానికి వచ్చాం, చదువుకోవడం మాత్రమే చేద్దాం అంటుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్ కారుని పార్కింగ్లో పెడుతుంది. మధు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కాలేజీలోకి వెళ్తారు. లోహిత మధుని వదిలిపెట్టను అని వాళ్ళ ఫ్రెండ్తో అంటుంది. దేవ మన ఇంటికి సెంట్రల్ మినిస్టర్ వెంకట్రావు వస్తాడు అని నాగవల్లితో చెప్తాడు. దేవ వాళ్ళ ఇంటికి సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు. సెంట్రల్ మినిస్టర్ ఆవిడను కూడా బయటికి వెళ్ళమంటే నా ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. నాగవల్లి ఎవరి ముందు అయినా సరే నేను ఇలాగే కూర్చుంటాను అంటుంది. దేవా చూడండి వెంకట్రావు గారు, తను నా భార్య, ఏదైనా తన ముందే మాట్లాడతాను అని చెప్పాడు. వెంకట్రావు గారు నేను మీకు బాగా హెల్ప్ చేశాను, ఇప్పుడు 1000 కోట్ల ప్రాజెక్ట్ మన స్టేట్కి వచ్చింది కదా, అది మీరు తీసుకుంటున్నారు అని తెలిసింది. ఆ ప్రాజెక్టుని ఒకరికి ఇస్తాను అని నేను ప్రామిస్ చేశాను, మీరు వదిలివేస్తే నేను తీసుకుంటాను అంటాడు. దేవా నేను ఇవ్వను అంటాడు. వెంకట్రావు గారు సరే దేవేంద్ర గారు అని వెళ్ళిపోతాడు. దేవాకి ఫోన్ వస్తుంది. లాయర్ గారు ఫోన్ చేసి బాలరాజు రిలీజ్ డేటు కన్ఫర్మ్ అయ్యింది అని చెప్తాడు. మధు కాలేజీకి వస్తుంది. మహి వాళ్ళ ఫ్రెండ్స్తో గిటార్తో సాంగ్ పాడతాడు. ఆ సాంగ్ విని మహి దగ్గరికి వస్తుంది. మహి మధుని చూసి సాంగ్ ఆపుతాడు. మహి ఈ వెజిటేబుల్ ఇక్కడికి వచ్చిందేంటి అని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటాడు. వాళ్ళు ఎవరు ఈ అమ్మాయి అంటారు. చెప్తాను అంటాడు మహి వాళ్ళ ఫ్రెండ్స్ మనం ఒక 10 minutes మనం సీనియర్స్ అనుకోండి అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే అంటారు. మహి దగ్గరికి వస్తుంది మహి సీనియర్స్ మీద జోకులు అంటాడు. మీరిద్దరూ బుక్స్ని తల మీద పెట్టుకొని క్యాంపస్ మొత్తం తిరగాలి అంటాడు. మధు వాళ్ళ ఫ్రెండ్ బుక్స్ తల మీద పెట్టుకొని వెళ్తారు. లోహిత వాళ్ళ ఫ్రెండ్ ఐడి కార్డు కోసం లైబ్రరీకి వెళ్తే అక్కడ చందు ఉంటాడు. చందు చిన్ని ఫోటో చూస్తూ ఉంటాడు. లోహిత ఆ ఫోటోని ఇంకా ఎన్ని రోజులు చూస్తావు అన్నయ్య అంటుంది. ఈ ఫోటో ఇంకెన్నాళ్ళు చూస్తావు అన్నయ్య అంటుంది. లోహిత ఐడి కార్డు కోసం 2 ఫామ్స్ ఇవ్వు అంటుంది. చందు లోహిత ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఇంటి దగ్గర వేరే డ్రెస్ వేసుకున్నావు కదా అంటాడు. లోహిత నువ్వు మా అన్నయ్య అని ఈ కాలేజీలో ఎవరికీ తెలియకూడదు అని అంటుంది.